ఇవాళ వీడియోలో షేకింగ్ చుక్కని మాత్రమే చెక్ అయిపోతున్నా. ఎందుకంటే ఈ చుక్క చేసే ఎక్స్పోజింగ్ అంతా ఇంత కాదు. ఒక్కసారి నా కళ్ళతో చూడు మావా. కామాతురాణం న భయం న లజ్జ. కామంతో కళ్ళు మూసుకుపోయిన చారిగాడికి సిగ్గు లజ్జ భయం ఏంటి మామ అంత మాట అన్నావు? లేకపోతే ఏంట్రా చారి, నీకు అనుష్క మీద ఎంత లవ్ ఉంటే మాత్రం ఇలా పబ్లిక్ గా ఓపెన్ అయిపోతావా? లవ్వా బొక్క చూడు ఇప్పుడు ఎలా చెక్ చేస్తాను. మామ మీరు మాత్రం పక్కా ఎంటర్టైన్ అవుతారు. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. లైన్ లో ఉండు. మామ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా లైక్ కొట్టకపోతే కొట్టేసి ఈ వీడియోకి పక్కా హైప్ ఇవ్వండి మామ. అనుష్క డైరీస్. ఈ చుక్కకి ఇన్స్టాగ్రామ్ లో 1 మిలియన్ ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. కానీ ఈ చుక్క ఇన్స్టాగ్రామ్ ని క్రోమ్ లాగా కన్వర్ట్ చేస్తుందని ఇన్స్టాగ్రామ్ బాబాయ్ కి గుద్దలో కాలి ఈ చుక్కని దెంగేయమని చెప్పాడు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? ఇక చేసేదేముంది, ఇంకో కొత్త ఐడి క్రియేట్ చేసి బోండాల్ని షేక్ చేసింటది. ఇంతకీ ప్రెసెంట్ ఫాలోవర్స్ ఎంత మంది మామ? ఈ వీడియో చేసే టైం కి అక్షరాల 5 లక్షల మంది పైనే. అది కూడా జస్ట్ 32 పోస్టులకే. ఇది ఇలానే కొనసాగింది అనుకో, ఈ చుక్క కాక్రోచ్ జనతా పార్టీని కూడా దాటిపోద్ది. నాకు తెలిసి ఈ చుక్కని అనసూయ అత్త కూడా క్షమించదేమో. మధ్యలో అనసూయ ఆంటీ. అదే అనసూయ అత్త ఎందుకు వచ్చింది మామ? ఫెమినిస్ట్ కాబట్టి. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఇకపోతే ఈ చుక్క కరువుగాలందరినీ ఇంత మోటివేట్ చేస్తుంటే వీడెవడో కామెంట్ సెక్షన్ లో చూడండి, ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నారా? ఖాళీగా ఏం లేరు భయ్యా, అక్క మోటివేషన్ వల్ల 24 అవర్స్ ఒకటే పని అంటే ఎస్. అదే బాటిల్ పట్టుకొని షేక్ చేయడం కూడా వీడియో పెట్టాలా? ఇదేం కర్మరా దేవుడా. ఇన్స్టాగ్రామ్ కాదు క్రోమ్. సారీ 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 సారీ. కాఫీ షేక్ కాదు మిల్క్ షేక్. నీ బొందరా, నీ బొంద. నైస్ అవుట్ ఫిట్. చీ 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 చీ. కామాంధుడు ఆడది కనబడితే చాలు. వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ దిస్ వీడియో? ఐ డోంట్ నో. పర్పసేగా నేను చెప్తా చూడు. ఈ వీడియో పర్పస్ దోశ మంచిగా కాలక ముందే ఎలా తీయాలి. మరి బోండాలు? అది బుర్ర భూత బుర్ర. ఈ వీడియో పర్పస్ సాల్ట్ వేసి మాడిపోకుండా ఎలా గోకాలి. మరి బోండాలు? మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? ఈ వీడియో పర్పస్ పూరికి బొక్క పెట్టి పానీ ఎలా పోయాలి. ఇంకా నయ్యం టిష్యూ పేపర్ తో ముడ్డి ఎలా కడుక్కోవాలో చూపించలే. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య. ఇకపోతే అక్క వీడియోస్ అన్ని బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఉంటాయి మామ. 2007, 2026. మామ ఇది పక్కా ఏనే. ఏ గిఏ అంటే ముడ్డి మీదంతా. ఇది మీకు అర్థం అవ్వాలంటే మినిమం డిగ్రీ అయినా చేసి ఉండాలి, లేదా 10,000 పెట్టి ఈ చుక్క మెంబర్షిప్ అయినా తీసుకొని ఉండాలి. వాట్స్ ది ఫస్ట్ థింగ్ యూ నోటీస్ ఇన్ మీ? నాలో మీరు ఫస్ట్ గమనించే విషయం ఏమిటి? ఏంటక్కా నీకు తెలీదా? అని తెలిసి కొండి కొడతా. మీరు మొదటగా ఏం చూపిస్తారో మేము దాన్నే గమనిస్తాము. వీడెవడో చూడండి బెలూన్స్ అంట. ఏదన్నా పని చేసుకోరా బేవ. ఇంకా చాలా దరిద్రాలే ఉన్నాయి మామ. వాట్ హీ ఆర్డర్డ్, వాట్ హీ గెట్. 2024 to 2026, ఎండింగ్ ఆఫ్ 17, బిగినింగ్ ఆఫ్ 19. ఎన్ని 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 దారుణాలు సార్. ఇంకా షేక్ చేయలేదే అనుకుంటున్నా చేసేసావు. దీని అమ్మ జీవితం. ఫ్రూట్ కింద పెట్టేటప్పుడు షేక్ చేస్తావు, జ్యూస్ చేసేటప్పుడు షేక్ చేస్తావు, మిక్సింగ్ అప్పుడు షేక్ చేస్తావు. టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఏమన్నారు? టాలెంట్ చూపిస్తున్నావేంటి అన్న. ఇకపోతే ఇది చూడండి, ఆయిల్ వేయడానికి, పిండి కలపడానికి, ఆఖరికి దోశ వేయడానికి కూడా షేకింగ్ షేకింగ్ షేకింగ్. ఇది ఇన్స్టాగ్రామ్ అక్క. కుందేల పిల్ల వచ్చే క్రోమ్ కాదు. అక్కకి ఎవరైనా చెప్పండి మామ. బాగుందనా? నిజం బాగుంది. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ చాలా అవసరం మామ. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది కేవలం పుస్తకాలు చదవడం, మార్కులు తెచ్చుకోవడం కాదు, మంచి చెడు మధ్య తేడా తెలుసుకోవడం. ఈ చుక్కకి సంబంధం లేదు. తీసేయండి తీసేయండి. ఇతరులను గౌరవించడం. ఈ చుక్క తన బాడీ పార్ట్స్ నే గౌరవించట్లేదు. వీడికి లేదనేగా తీసేయ్. నెక్స్ట్ నేర్చుకున్న మంచిని జీవితంలో అమలు చేయడం. మంచేమో గానీ ఎక్స్పోజింగ్ మాత్రం బాగా చేస్తుంది. తీసేయ్ తీసేయ్. నెక్స్ట్ చెప్పరా. అన్ని తీసేస్తే ఇంకేముంటాయి?
అసలు నీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందా అక్క? నువ్వేదైనా కంటెంట్ చేసే ముందు దాని వల్ల చిన్నపిల్లలు ఎవరైనా ఎఫెక్ట్ అవుతారా లేదా అని ఆలోచించుకొని చేయాలి. కానీ నువ్వు చేసే ప్రతి వీడియోలో బోండాల్ని షేక్ చేసి చిన్న పిల్లల్ని చెడమింగుతున్నావు. రే రే రే, చాలా పాపం రా. నిజం మాస్టర్, రే ప్రామిస్ గా చెప్తున్నా, వచ్చాడు. చాలా పాపం రా. ఈ చుక్క ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అవ్వడానికి పెట్టిన పెట్టుబడి ఒక్కటే, బరి తెగించడం. అంతకు మించి ఇంకేమీ లేదు. ఒక టైట్ డ్రెస్ వేసుకొని రూమ్ లో ఫ్యాన్ వేసుకొని కెమెరా ముందు 10 సెకండ్స్ బోండాల్ని షేక్ చేస్తే చాలు. ఇన్స్టాగ్రామ్ లో ఉన్న కరువుగాళ్ళందరూ ఫాలో చేసి కామెంట్లు పెడతారు. ఇంకా కరువుగాళ్ళు ఉంటే సబ్స్క్రిప్షన్ తీసుకొని ఉద్ధరిస్తారు. ఎందుకంటే అనుష్క అక్క దేశాన్ని ఉద్ధరిస్తుంది కదా, కొంచెమైనా సిగ్గుండాలరా. సిగ్గు లేదు మీ అందరికి అందరికి. दीदी 2 साल में इतनी बड़ी सरकार बना दी तूने, इतनी बड़ी। ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకొని ఇలాంటి చుక్కల్ని ఉద్ధరిస్తున్నారో ఒక్కొక్కడికి ఉపెన ఎండింగ్ ని పర్మనెంట్ గా ఇచ్చేయాలి. చాలా వరకు ఇలా ఎక్స్పోజింగ్ చేసే అమ్మాయిలనే బ్లేమ్ చేస్తుంటారు మామ. కానీ నా అభిప్రాయం ఏంటంటే ఎక్స్పోజింగ్ చేసే చుక్కలది ఎంత తప్పుందో వాళ్ళని ఫాలో అవుతూ రోజు వాళ్ళ వీడియోస్ ని చూసే వాళ్ళది కూడా అంతే తప్పుంది. ఇన్స్టాగ్రామ్ లో రియల్ టాలెంట్ ని చూపించి ఎదుగుతున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. కానీ ఈ చుక్క బోండాల్ని షేక్ చేయడమే టాలెంట్ గా పెట్టుకుంది. అక్క వీడియోస్ లో రియల్ టాలెంట్ ఏమీ ఉండదు, ఓన్లీ ఎక్స్పోజింగ్ మాత్రమే. మళ్ళీ కాన్ఫిడెన్స్ మాత్రం హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. ఈ చుక్కకి కంటెంట్ కంటే కెమెరా యాంగిల్సే ఇంపార్టెంట్ మామ. ఇంకొకటి వీడియోలో రీటేక్, ఫిల్టర్స్, లైటింగ్ సెటప్ మాత్రం పక్కా ఉండాలి. అప్పుడే బాగా కనిపిస్తది, ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఇది ఊళ్ళో పెద్ద బోకరా తమ్ముడు. అక్క నీ ఫ్యూచర్ గోల్ ఏంటి? యాక్టరా లేదా పెద్ద హీరోయినా? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నీ లిప్ మూమెంట్, ఎక్స్ప్రెషన్ చూస్తుంటే నీకు టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ కాదు క్రోమ్ వుడ్ బెస్ట్ అని కామెంట్స్ లో చెప్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో ఇచ్చే మెసేజ్ ఏంటని మీరు అడగచ్చు. కానీ ఈ చుక్క ఫీలింగ్ ఏంటంటే వ్యూస్ వచ్చాయా లేదా. కంటెంట్ ని క్రియేట్ చేయడం తప్పు కాదు మామ, కానీ బాడీ ప్రైవేట్ పార్ట్స్ ని ఇలా ఎక్స్పోజ్ చేయడం తప్పు. ఇది తప్పు. ఈ రీల్ చూసాక ఇన్స్టాగ్రామ్ ఆల్గరిథం కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది ఫిట్నెస్, డాన్సా, కామెడీయా లేదా సెక్సువల్ అటెన్షన్ కోసం చేస్తుందా అని. పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను. ఈ వీడియో కింద వచ్చిన కామెంట్లు చూడాలి. చూడాలని ఉందే. సోషల్ మీడియాలో మీకు రీచ్ లేనప్పుడు చివరి ఆప్షన్ హౌ మచ్ ప్రైస్. సిగ్గు లేకపోతే సరే, ఏది పడితే అది అడిగేటివేనా? ఇండియన్ టాప్ డైరీస్, అమూల్ డైరీస్ ఆర్ అనుష్క డైరీస్? నాకు తెలీదమ్మా. ఇంత చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలు మోస్తున్నావు, జాగ్రత్త బంగారం. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. లక్కీ కెమెరామెన్. దేవుడున్నారా? ఇకపోతే కొంతమంది మంచి కామెంట్లు కూడా పెట్టారు మామ. చున్నీ ధరించక్క, దయచేసి దుప్పట్టా తీసుకెళ్ళండి. అక్క చున్నీ లేవా ఏంటి? ప్లీజ్ అక్క చున్నీ వేసుకో. చున్నీ 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 చాలా కామెంట్లే వచ్చాయి మామ. కానీ అక్క బాగా బరి తెగించాకే సోషల్ మీడియాకి వచ్చింది. ఎనీవే పాజిటివ్ కామెంట్లు పెట్టిన వాళ్ళందరికీ థ్యాంక్స్ మామ. బట్ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మీ కామెంట్స్ ని అనసూయ అత్త చూసిందంటే ఎక్కేస్తది. చలో ఇవాల్టి వీడియో ఇంతే మామ. ఇంకా ఎవరైనా లైక్ కొట్టకపోతే కొట్టేసి ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేంటి మరి, ఉంటానే.